జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, రాజకీయ స్వార్థం కోసం ఎంత దారుణంగా దిగజారిపోతారంటే మన దేశంలో చాలా పార్టీలు, ఆయా పార్టీలకు చెందినటువంటి నాయకులు మాటల్లో చెప్పలేం. వీళ్ళకంటే ఎందుకులే వీళ్ళ కనీసం జంతువులతోనూ పశువులతో కూడా పోల్చలేం. అర్థమవుతుందా? అంత నీతిమాలిన్యం ఉండాకుడుకులిగిన ఈ న్యూస్ చూడండి ఒకసారి. ఆపరేషన్ సింధూర్ను ఒకడు వీడియో గేమ్తో పోల్చినాడియా. ఇంకేం మాట్లాడాలా? ఏం కాదురా, కడుపు అన్నం తింటారా? ఎవరన్నా ఏదైనా చేసి అది ఎత్తుకొచ్చుకొని తింటున్నారా? ఏది నాకు అర్థం కావడం లేదు. కొంచెం అన్నా నీతి ఉండడం లేదా, జాతి ఉండడం లేదా, విశ్వాసం ఉండడం లేదా, దేశం మీద కొంచెం అన్నా ప్రేమ ఉండడం లేదా? ఎట్రా బతున్నారు, ఎట్రా పుట్టారు? ఏ మిషన్ పెట్టే పుట్టారా స్వామి మీరు? ఏ మిషన్ నుంచి బయటకు వచ్చారు మీరు? నాకు అర్థమే కావడం లే. ఇంత నీతి జాతి లేని గలీజం ఉన్న కొడుకులు అంతా ఈ దేశంలో ఎట్టొచ్చారా స్వామి? మాకు కర్మ కాకపోతే, దరిద్రం కాకపోతేనో. ఒకసారి ఈ న్యూస్ చూడండి. మన భారత సైన్యం యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా మాజీ మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏది ఏకంగా మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైన మాజీ ఎవరో నానా పటోలే ఇటువంటి అసహ్యకరమైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు. ఆపరేషన్ సింధూర్ ద్వారా మన భారత సైన్యం శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేటువంటి ధైర్య సాహసాల గాథను ఏమే ఆ నీతి మళ్ళీ నికృష్టుడు దరిద్రపుండా కొడుకు పిల్లలు ఆడుకునేటటువంటి కంప్యూటర్ గేమ్ అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడినాడు. ఇది దేశ ప్రజల ఆత్మ గౌరవానికి సవాల్ విసిరినట్టే కదా ఇది. ఏంది ఇప్పుడు వాళ్ళు వచ్చేసి పాకిస్తాన్కి చెందినటువంటి తీవ్రవాదులు వచ్చి పహల్గామ్లో ఉగ్రవాద దాడి చేశారు. అమాయకులైనటువంటి వాళ్ళను మతం పేరు చెప్పి ప్యాంట్లు ఎప్పదీసి మరి చూసి మరి కాల్ చంపినారు. దానికి ప్రతీకారంగా మన మోడీ ప్రభుత్వం ఏం చేసింది? మన ఇండియన్ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి పోయి పాకిస్తాన్ జుట్టు పట్టుకుని ఉంచి కొట్టి వచ్చింది. దాన్ని నువ్వు కంప్యూటర్ గేమ్ అంటావేంద్రా? నువ్వు ఏ కంప్యూటర్ నుంచి పుట్టుకొచ్చావరా దరిద్రపుండా కొడక? అదే నేను అడుగుతాను. నేను అడిగేదాంట్లో తప్పుడా మీరు ఒకసారి చెప్పండి. ఏ కంప్యూటర్ నుంచి పుట్టుకొచ్చాడు వీడు? ఎట్ట చేసే వచ్చాడు వీడు ఉత్పత్తి ఏ విధంగా జరిగింది అంటే ఇంత నీతి జాతి ముండా కొడుకులు ఎట్ట పుట్టారు మన దేశంలోనూ అని. ఇది కేవలం సైన్యాన్ని అవమానించడం మాత్రమే కాదు, మన దేశ భద్రతను పహల్గామ్ దాడిలో అమరైనటువంటి అమాయకుల సింధూరాన్ని తుడిచేసినటువంటి ఉగ్రవాదులకు వీడు అండగా నిలబడినట్టు కదా, వీడు సపోర్ట్ చేసినట్టు కదా అంటాలే. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఇది భారత సేన యొక్క శౌర్యాన్ని, మన ప్రధాని మోడీ గారి నాయకత్వాన్ని కించపరిచేటటువంటి కుట్ర కాదా ఇది? కించపరిచేట్టే కదా ఇది. అసలు ఏమనుకుంటున్నాడు వీడి గురించి? వీడు పెహల్గామ్ దాడిలో మన ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచేసినటువంటి ఉగ్రవాదులపైన మన నరేంద్ర మోడీ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదంటూ ఈ దేశద్రోహి నోటుకు వచ్చేట్టు మాట్లాడిన వీడిని ఇంక దేంతో కొట్టాలా? దేంతో కొట్టాలా? అశుద్ధం అది మెట్టుతో కొట్టద్దు, ఇన్నే చేతితో కొట్టకుండా. నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడాలా? దీని మీద చెవల్లో ఏం పెట్టుకునేవరా? ఎవరిది పెట్టుకునేవరా స్వామి చెవల్లోనూ? ఏడగాలబడినావు? పాకిస్తాన్ వాళ్ళు సంకలం నాకుతావున్నావా? ఏం నాకుతావు ఉన్నావు? వాళ్ళది ఏడున్నావు నువ్వు అంటాలే. ఏడి పిండావు నువ్వు? మోడీ గారు ఈ విషయంలో మాట్లాడలేదా? స్పందించలేదా? ఇలాంటి లుచ్చాగాళ్లకు, ఇలాంటి బానిస కుక్కలకు ఏది సైనికుల యొక్క బలిదానం గురించి మాట్లాడే అర్హత ఉన్నది అసలు? ఒరేయ్, నేను చెప్తున్నా, నువ్వు పాకిస్తాన్ సంకలనం నాకడానికి సిద్ధంగా ఉండవు కాబట్టే భారతదేశ సైనికుల ధైర్యాన్ని కించపరిచేందుకు నీ దిక్కుమాలినటువంటి ఈ నీచ రాజకీయాలన్నీ కూడా చేస్తున్నావు. నువ్వు ఒక నీచుడివి. ఎందుకులే నేను ఎక్కువ మాట్లాడకూడదు. అయితే ఈ నీచుడు చేసినటువంటి వ్యాఖ్యలపైన భారతీయ జనతా పార్టీ మూతి పళ్ళు రాలగొట్టేట్టు ఘాటుగా జవాబిచ్చింది. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైనటువంటి చంద్రశేఖర్ బవాంకులే ఆయన మాట్లాడతా ఈయనైతే ఇంక దొరికినట్టే ఇంక తుక్కు కొట్టే చూడు ఆ మారి మాట్లాడినాడు. ఈ నానా పటోలే చేసినటువంటి వ్యాఖ్యలతో ఈ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్తో చేతులు కలిపిన దేశద్రోహి పార్టీ అని చెప్పేసి మరొకసారి అయితే నిరూపించుకున్నారని చెప్పి మాట్లాడాడు. వాస్తవమే కదా. ఇప్పుడు మీరు గమనించారో లేదో, ఈ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుందో పాకిస్తాన్ వాళ్ళు అవి మాట్లాడతారు. పాకిస్తాన్ వాళ్ళు ఏ మాటలు అయితే మాట్లాడతారో ఈ కాంగ్రెస్ పార్టీ ఆ మాటలు అయ్యే మాట్లాడుతుంది. అంటే వీళ్ళు దొంది అని చెప్పేసి ఇంక నిరూపించుకున్నట్టే కదా. ఇది మన భారతదేశ సైన్యాన్ని అవమానించడం మాత్రమే కాదు, దేశ భద్రతను కాలరాసి నీచమైన చర్య కూడా అంటూ ఇంక ఆయన నోటుకు వచ్చేట్టు ఇంక ఏది కావాలంటే అది మాట్లాడినాడు. దుమ్మెత్తిపోసినట్టు ఊరికే కూడా కాకుండా. ఇకపోతే భారతీయ జనతా పార్టీ మహిళా నాయకులు అనేటువంటి చిత్రా వాగ్ గారు మాట్లాడతా, నానా పొట్టోళ్ళే అసలు నీకు సిగ్గు శరం బుద్ధి లజ్జ అనేవి నీకు ఉన్నాయా? ఆపరేషన్ సింధూర్ను పిల్లల గేమ్ అంటూ నోటుకు వచ్చేట్టు వాగినావు. నీకు పహల్గామ్ దాడిలో అమలైనటువంటి మా ఆడబిడ్డల సింధూరం నీకు గుర్తుకు రాలేదా? ఏమే నువ్వు ప్రధాని మోడీని నిందించడం అసలు ఏ మాత్రం న్యాయము? నీ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ కొమ్ముగాచా దేశాన్నే ప్రమాదం లేక నెట్టి కుట్రంతా కూడా చేస్తుంది. ఇంకా వాళ్లకు వంత పాడతా, నీలాంటి వాళ్ళు అలాంటి పార్టీకి వంత పాడతా. ఏమే నువ్వు చేసేటటువంటి పనులు, నువ్వు మాట్లాడే మాటలు దేశానికే ప్రమాదం అని చెప్పేసి ఆ
మొహాన్ని ఉమ్మినంత పని చేసింది. ఏంది ఈ మాటలన్నీ కూడా? నాయన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. అసలు ఏ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుంది, ఎవరికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, దేశానికి అండగా ఎవరు నిలబడతారు, శత్రు దేశాలకు సపోర్ట్ చేసేట్టు ఎవరు మాట్లాడుతున్నారు, ఏ నాయకుడు ఎలాంటోడు, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. లేకపోతే పొరపాటున ఇలాంటి గలీజం ఉండకూడదు, ఇలాంటి దేశద్రోహ శక్తులను రేపు ఏదైనా సపోర్ట్ చేసి గెలిపించే మనమే కోసుకున్నట్టు మనమే ఊరేసుకొని చచ్చినట్టే. అంతకంటే దారుణం, అంతకంటే నీతి మాలిన బతుకులు ఇంకొకటి ఉండవు. అది విషయం అయితే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతుంది అసలు మన దేశంలో అని చెప్పేసి క్షుణ్ణంగా ఆలోచించాల్సిన సమయం అయితే రానే వచ్చింది. లేకపోతే ప్రమాదంలో పడేది మనమే. ఒక్కసారి ఆ ఊబిలో పడినామా కథం గయా, అంతేగా ఎత్తిపినట్టే జెండా. అదే విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.